కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి 2,50,000 చెప్పారు. 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు. దీని ప్రైస్ 2010 మోడల్ స్కోడా లారా. ఒక కస్టమర్ 180 అడిగిండు. 150 నుంచి స్టార్ట్ చేసిరు. ఇది ఆటోమేటిక్ వెహికల్ డీజిల్ అయితే 180 దాకా వచ్చింది, ఆగిపోయింది. తర్వాత ఎవరు ఇంట్రెస్ట్ చూపించలేదు. 2 lakhs నుంచి 2,50,000 మధ్యలో ఉంటుంది ఇది ప్రైస్. 2 లక్షల నుంచి 2,50,000, 2010 మోడల్. నెక్స్ట్ లాట్ నెంబర్ 25 టాటా జెస్ట్ ఎక్స్ఎం వేరియంట్. ఇది 2015 మోడల్ టాటా జెస్ట్ ఎక్స్ఎం వేరియంట్. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్స్ ఉంది. ఆర్టీ వచ్చేసి మేడ్చల్ ఆర్టీఏ. కండిషన్ యావరేజ్ ఉంది. మీటర్ రీడింగ్ మెన్షన్ చేయలేదు. ఒరిజినల్ ఆర్సీ కూడా ఇస్తారు. సో ఇది 3,30,000కి సోల్డ్ అయిపోయింది. టాటా జెస్ట్ ఎక్స్ఎంఎస్ వేరియంట్. ఇది ఇక్కడ ఎక్స్ఎం అని మెన్షన్ చేసిరు. ఎక్స్ఎంఎస్ వేరియంట్ 3,30,000కి సోల్డ్ అయింది. 3,30,000కి ఒక కస్టమర్ అయితే ఉన్నాడు, సేల్ అయిపోయింది. 2015 మోడల్. సో ఇక్కడ బయట మార్కెట్తో చూసుకుంటే మీకు ఇక్కడ ఒక 1 to 2 lakhs ఫరక్ పడుతుంది, తక్కువనే ఉంటుంది. సో వెహికల్ కండిషన్ అనేది చెక్ చేసుకోవాలి ఎట్లుంది ఏందని చెప్పేసి. సో 3,30,000కి నాకు తెలిసి అయితే బయట ఇవ్వరు. 2015 మోడల్. మళ్ళీ నెక్స్ట్ లాట్ నెంబర్ 26 2015 మోడల్ టాటా ఇండిగో. లైఫ్ ట్యాక్స్ ఉంది. ఫ్యూయల్ టైప్ వచ్చేసి డీజిల్ వెహికల్. ఒరిజినల్ ఆర్స్ ఉంది. ఆర్టీ వచ్చేసి ఖమ్మం. మీటర్ రీడింగ్ 1,20,000 తిరిగింది మీటర్ రీడింగ్. కండిషన్ వచ్చేసి యావరేజ్ ఉంది. ప్రైస్ వచ్చేసి 2 lakhs నుంచి 2,50,000 చెప్పారు. 2 లక్షల నుంచి 2,50,000 చెప్పారు దీని ప్రైస్. 2015 మోడల్. సో ఇప్పుడు మీకు ఒకవేళ వెహికల్ తీసుకుంటే మీకు 7 days టైం ఇస్తారు. సో 7 daysలో ఎప్పుడైనా పేమెంట్ చేయొచ్చు. ఇంకా మీరు 7 days లోపు కట్టకపోతే మీకు ఇంకో 7 days ఎక్స్ట్రా ఇస్తారు. అప్పుడైతే మీకు యార్డ్ రెంట్ పడుతుంది. మీరు ఇప్పుడు 2 lakhsకి అమ్ముకోరు అనుకోండి, 2 lakhsకి ఇంట్రెస్ట్ కూడా పడుతుంది. సో అది ఎంత అనేది ఇంకా మీరు ఇంకో 7 daysలో ఎప్పుడు కడితే అప్పుడు మొత్తం ఫైనల్ అమౌంట్ అనేది వాళ్ళు చెప్తారు. సో తీసుకునే ముందే మొత్తం చూసుకోండి వెహికల్ అనేది. నెక్స్ట్ లాట్